ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. తెలంగాణ ఫార్మర్స్ అందరికీ గుడ్ న్యూస్ అందిస్తుంది తెలంగాణ సర్కార్. రుణమాఫీ ఇప్పుడెప్పుడా అని బియ్యి కళ్ళతో ఎదురుచుతున్నటువంటి రైతులకు నిజంగా తీపి కబురు అందించింది మరి ప్రభుత్వం. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కళ్ళు తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రైతులందరూ కోరుకున్న ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం రావాలి, మార్పు కావాలి, మార్పు జరగాలని చెప్పేసి. సో మరి ఎందుకు సార్ ఇన్ని రోజులు 100 రోజులు కంప్లీట్ కాబోతున్నా ఇంకా రుణమాఫీ చేయలేదని మీరు అడగచ్చండి. ఓకే, మీ డౌట్ ఏం లేదు. ఓకే, అయితే ఒకేసారి డబ్బులు జమ చేస్తే ప్రభుత్వానికి కూడా కాస్త రిస్క్ అవుతుంది, మనకు న్యాయస్థానం అడుగుతుంది, పైగా బ్యాంకులకు బ్యాంక్, అత్యున్నత బ్యాంక్ ఆర్బీఐ బ్యాంక్ కూడా మనకు కాస్త కండిషన్స్ విధిస్తుంది. కాబట్టి ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా ఈ డబ్బుల నిధులను ప్రభుత్వ అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వం ఇప్పటికీ. ఓకే, మొత్తానికి 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైపోయింది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ యుద్ధ ప్రాతిపదికగా మొత్తానికి అర్హులందరికీ అక్షరాల 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ 2-3 రోజుల నుంచి స్టార్ట్, వారం లోపు నుంచి ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. అర్హులందరికీ రుణమాఫీ జరిగి తీరుతుంది. ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితా, లిస్ట్, జిల్లాల వారీగా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. కాబట్టి వన్స్ అవన్నీ చెక్ చేసుకోండి. ఇంకా రుణమాఫీ రాదు, రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయదు అని అనుమానం పడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం వన్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.